సిద్దిపేట పట్టణంలోని రాంగాదంపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్ను తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ దేనని అన్నారు. లింగారెడ్డిపల్లి గ్రామంలో 1,53,00,000తో సబ్స్టేషన్ క్యూ మంజూరు చేశామని ఆయన అన్నారు. కొత్తగా ఉదయ్ పథకంలో చేరామని అన్నారు. సిద్దిపేట డిఈ ఆఫీసులో 8 పోస్టులు మంజూరు చేశామని అన్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట చుట్టూ విద్యుత్ వలయంను ఏర్పాటు చేశామని అన్నారు. ఒక సిద్దిపేట మండలంలోనే 20 సబ్స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ప్రతి 2 గ్రామాలకు ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాంగాదపల్లి నుండి బొగ్గులోని కుంటకు 90 లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేశామని, అలాగే మిట్టపల్లి నుండి బొగ్గులోని కుంట రోడ్డుకు 1,50,00,000 మంజూరు చేశామని చెప్పారు. రైతులు డీడీలు కట్టి కొత్త ట్రాన్స్ఫారంలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి అన్నారు. అర్సైడ్ అన్న అందరు అర్సైడ్ అన్న అందరు అర్సైడ్ ఈరోజు సబ్స్టేషన్లు మేము కట్టినాం. ప్రభుత్వం పక్షాన మంచి కరెంటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. కానీ ఫీల్డ్ లెవెల్లో రైతులు నీళ్ళు వచ్చినాయని చెప్పి కొత్త బావులు తవ్వుతున్నారు, కొత్త బోర్లు తవ్వుతున్నారు, లేదా పాత వాటికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు. 100 కేవీ కూడా తీసుకొని వెంటనే డీడీలు కట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టియాలి. ఇప్పుడు నలుగురు చేయంగా ఏమవుతుంది, పాత 22 మంది కూడా ఆగమవుతారు. మరి మంచిగా వారేది వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు. మోటార్ కాల, స్టార్టర్ కాల, ట్రాన్స్ఫార్మర్ కాల, ఇవన్నీ కాలి అప్పుల పాలైతాం. ఒట్టిగా మనకు పంట ఎండిపోతుంది, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎస్సీ గారు మన జిల్లాలో 2000 ట్రాన్స్ఫార్మర్లు రెడీ పెట్టింది స్టోర్లో. 2000 ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే నేనైతే ముఖ్యమంత్రి దాకా పోయిన అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్కు ముఖ్యమంత్రి దగ్గర పోయి పైరవేయాల్సి వచ్చు. ఆన్ దాకా పోయి కొట్లాడి తెచ్చినాం మేము. ఎస్సీ లెవెల్లో, సిఈ లెవెల్లో మంత్రి పోయి ముఖ్యమంత్రి దాకా పోతుంది ట్రాన్స్ఫార్మర్. కానీ ఇప్పుడు 2000 ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి సిద్దిపేటలే స్టోర్లో పెట్టిండు. సంగారెడ్డి కూడా కాదు, సంగారెడ్డి దాకా పోయి తెచ్చుడు కూడా అవసరం లేదు. ఇప్పుడు మన సిద్దిపేట జిల్లా అయిన తర్వాత మొట్టమొదటి ఎస్సీ కార్యాలయం కూడా సిద్దిపేటకే శాంక్షన్ అయింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్. దాంట్లో ఇవాళ పోస్టులు కూడా వచ్చినాయి. చాలా పోస్టులు మనకు కొత్తగా సిద్దిపేటలో ఎస్సీ ఆఫీస్తో పాటు ఇంకో 5 డీలు వచ్చింది. ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్ట్రిసిటీ డీ అంటే మన శ్రీనివాస్ రెడ్డి ఒక్కటే తెలుసు. సో ఇప్పుడు మన మహిళా మండలి బిల్డింగ్ చక్కగా కట్టుకున్నాం. దానికి కాంపౌండ్ వాల్ కావాలని మీరు అందరు కోరినరు. దానికి ఒక 10 లక్షల రూపాయలు రంగదాంపల్లి మహిళా మండలి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు ఈ వార్డులో మరి ఈ బొగ్గులోని బండ రోడ్ అయితే ఎంత మంచిదో, ఎన్ని రోజుల నుంచి మీరు అడిగినరో, ముఖ్యంగా మీ భూములే ఉంటాయి. 90 లక్షల రూపాయలతో ఇలా బొగ్గులోని బండ రోడ్ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మీ దగ్గర ఈ డ్రైన్స్ కూడా రంగదాంపల్లిలో కొత్తగా ఇండ్లు అయినాయి. కొన్ని డ్రైన్స్ కావాలంటే ఒక 30 లక్షల రూపాయలు రంగదాంపల్లికి డ్రైన్స్ కూడా ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నాం.